6:30 గంటలు సెమినార్ హాల్లో ఓ ట్రైనీ డాక్టర్ అర్ధనగ్నంగా పడుంది. ఆమె ఒంటిపై గాయాలు, కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయ్యాయి. కాళ్ళ నుంచి రక్తం, రూమ్ అంతా చిందరవందరగా ఉంది. ఈ దారుణ దృశ్యాన్ని చూశాడో మెడికల్ స్టూడెంట్. అంతే, అతని కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. డాక్టర్లకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాడీని పోస్టుమార్టంకు తరలించారు. ఆ లేడీ డాక్టర్ను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హింసించి కత్తులతో పొడిచి గోళ్లతో రక్కి చంపినట్లుగా నిర్ధారణ అయింది. నిర్భయ ఘటనను తలపిస్తున్న ఈ దారుణం జరిగింది ఎక్కడ? ఆ ట్రైనీ డాక్టర్ను చంపిందెవరు? ఆసుపత్రిలో డాక్టర్లకు కూడా రక్షణ లేదా? అది కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. ఇక్కడ సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫీమేల్ ట్రైనీ డాక్టర్ విధుల్లో ఉంది. నైట్ షిఫ్ట్ కావడంతో రాత్రి తన తోటి డాక్టర్లతో సెమినార్ హాల్లో కూర్చుని భోజనం చేస్తుంది. ఆ తర్వాత రౌండ్స్ కంప్లీట్ చేసుకుని రాత్రి 3 గంటల సమయంలో చదువుకునేందుకు సెమినార్ హాల్కు వెళ్లి అక్కడ చదువుకుని కాసేపు రెస్ట్ తీసుకునేందుకు బెడ్పై పడుకుంది. సమయం తెల్లవారుజాము 4 గంటలవుతోంది. ఓ వ్యక్తి సెమినార్ హాల్లోకి వచ్చాడు. అక్కడే ట్రైనీ డాక్టర్ పడుకోవడాన్ని చూశాడు. రూమ్లో ఎవరూ లేకపోవడంతో అతని పాడు బుద్ధి బయటపడింది. డోర్ లాక్ చేశాడు. యువతి నోట్లో గుడ్డలు కుక్కాడు. ఆమెపై విరుచుకుపడ్డాడు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఆమెను పట్టుకుని ఆమె తలను గోడకేసుకుట్టాడు. రక్తం కారుతుండగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై తన దగ్గర ఉన్న కత్తితో ఒళ్లంతా కట్ చేశాడు. గోళ్లతో రక్కేశాడు. అంతటితో ఆగలేదు. ఆమె ప్రైవేట్ పార్ట్స్ పై కత్తితో ఘాట్లు పెట్టాడు. ఆమె మెడ విరిచేశాడు. ఆమె చేతి వేలు కూడా విరగొట్టాడు. బొడ్డుపై గోళ్లతో రక్కేశాడు. కాలర్ బోన్స్ విరిచేశాడు. ఆమె కాళ్ళ నుంచి రక్తం కారుతోంది. అప్పటికే కొనువుపిడుతూ ఉన్న ఆమెను వదలాలి అనుకోలేదు ఆ దుర్మార్గుడు. గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై 4 గంటల 40 నిమిషాలకు సెమినార్ హాల్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అంటే 40 నిమిషాల నరకం ఆమెకు చూపించాడు. ఉదయం 6:30 అయింది. ఓ మెడికల్ స్టూడెంట్ మృతి చెందిన ట్రైనీ డాక్టర్ను చూసి షాక్ అయ్యాడు. తోటి డాక్టర్లను పిలిచాడు. అటు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెంటనే వచ్చి యువతి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అక్కడ ఆమె బాడీ దగ్గర ఓ బ్లూటూత్ ఇయర్ ఫోన్ కనిపించింది. దాని ఆధారంగా సేకరించారు. ఆపై విచారణ చేపట్టారు. ఆసుపత్రిలోకి సెమినార్ హాల్ ఆవరణలో ఉన్న సీసీ ఫుటేజ్ను పరిశీలించి ఆ రూమ్ చుట్టుపక్కల తిరిగిన 6 అనుమానితులను పిలిపించారు. వారిని ప్రశ్నించారు. ఎవరూ మాకు తెలియదంటే మాకు తెలియదంటూ బొంకేశారు. దీంతో పోలీసులు అనుమానితుల బ్లూటూత్ ఆన్ చేయాలని కోరారు. అంతే, ఓ వ్యక్తి బ్లూటూత్ వారి దగ్గర ఉన్న ఇయర్ ఫోన్ కు కనెక్ట్ అయింది. అంతే, నిందితుడిని ఈజీగా పట్టేసుకున్నారు. అతని షూస్ కున్న రక్తం కూడా అమ్మాయికి సంబంధించినదే. అతని పేరు సంజయ్ రాయ్. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. తానే యువతిని హత్య చేసినట్లు అంగీకరించాడు. అంతేకాదు, తాను మద్యం సేవించి పని చేసినట్లు చెప్పాడు. హత్య చేసిన తర్వాత తన రూమ్కి వెళ్లి పడుకున్నట్లు తెలిపాడు. మెలకు వచ్చాక తన బట్టలు ఉతుక్కున్నట్లు చెప్పాడు. కానీ ఎన్ని జాగ్రత్తలు పడ్డా పోలీసులకు మాత్రం దొరికిపోయాడు. అటు సంజయ్ రాయ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని అతని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరపగా విస్తుపోయే విషయాలు తెలిసాయి. సంజయ్ రాయ్ ఇప్పటికే 4 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అతనికి అశ్లీల వీడియోలు చూడనిదే నిద్ర పట్టదు. అలా శారీరక సుఖానికి అలవాటు పడిపోయాడు సంజయ్. తన ఊళ్ళో చాలా మంది మహిళలపై అఘాయిత్యానికి కూడా పాల్పడేందుకు ప్రయత్నించాడని తెలిసిందే. అందుకే తన సోదరు కూడా అతన్ని దూరం పెట్టిందే. కాగా సంజయ్ రాయ్ బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు. ప్రభుత్వ ఆధీనంలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని పోలీస్ అవుట్ పోస్ట్ లో అతన్ని నియమించారు. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న సంజయ్ ఆ ట్రైనీ డాక్టర్ను చూసి ఓర్వలేకపోయాడు. అప్పటికే మద్యం సేవించుండగా అతనిలోని మృగం నిద్రలేచింది. యువతిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశాడు. అటు యువతి పోస్టుమార్టం రిపోర్ట్ మాత్రం కన్నీళ్లు తెప్పిస్తోంది. బాధితురాలి బొడ్డు, పెదవులు, వేళ్లు, ఎడమకాలికి గాయాలు ఉన్నాయి. బాధితురాలి నోరు మూసేసి కేకలు వేయకుండా ఆమె తలను గోడకు వేసి నెట్టారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. కేకలు వేయకుండా ఉండేందుకు బాధితురాలి నోరు, గొంతును నొక్కుంచగా కళ్ళు, నోరు, ప్రైవేట్ భాగాల నుంచి రక్తం కారుతూనే ఉంది. అక్కడక్కడ కత్తిఘాట్లు, గోళ్లతో రక్కిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఈ విషయం తెలిసిన మృతురాలి తల్లిదండ్రులు బోరుమన్నారు. తమ బిడ్డకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వాడిని వదలొద్దని కోరారు. అటు కోల్కతాలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ట్రైనీ డాక్టర్లు రోడ్లపై ఆందోళనకు దిగుతున్నారు. మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని నిరసనలు చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటన గురించి
తెలిస్తేనే ఇంత కిరాతకమా అని భయమేస్తోంది. ఆ యువతి ఆఖరి క్షణాల్లో ఎంత క్షోభ అనుభవించిందో, ఆ రాక్షసుడి చేతిలో ఎంత నరకం చూసిందో ఊహించుకుంటేనే గుండె తరుక్కుపోతోంది. సింపుల్ గా చెప్పాలంటే మరో నిర్భయ ఘటనలా అనిపిస్తోంది. కాగా ఓ అమ్మాయిని ఇంతలా హింసించి చంపింది ఒకరేనా, లేక మరెవరైనా ఉన్నారా? ఇప్పుడు ఈ ప్రశ్న కూడా తెరపైకొస్తోంది. మరి ఇలాంటి రాక్షసులను ఎలా శిక్షించాలి? కామెంట్స్ లో తెలపండి. 6:30 గంటలు సెమినార్ హాల్లో ఓ ట్రైనీ డాక్టర్ అర్ధనగ్నంగా పడుంది. ఆమె ఒంటిపై గాయాలు, కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయ్యాయి. కాళ్ళ నుంచి రక్తం, రూమ్ అంతా చిందరవందరగా ఉంది. ఈ దారుణ దృశ్యాన్ని చూశాడో మెడికల్ స్టూడెంట్. అంతే, అతని కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. డాక్టర్లకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాడీని పోస్టుమార్టంకు తరలించారు. ఆ లేడీ డాక్టర్ను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హింసించి కత్తులతో పొడిచి గోళ్లతో రక్కి చంపినట్లుగా నిర్ధారణ అయింది. నిర్భయ ఘటనను తలపిస్తున్న ఈ దారుణం జరిగింది ఎక్కడ? ఆ ట్రైనీ డాక్టర్ను చంపిందెవరు? ఆసుపత్రిలో డాక్టర్లకు కూడా రక్షణ లేదా? అది కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. ఇక్కడ సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫీమేల్ ట్రైనీ డాక్టర్ విధుల్లో ఉంది. నైట్ షిఫ్ట్ కావడంతో రాత్రి తన తోటి డాక్టర్లతో సెమినార్ హాల్లో కూర్చుని భోజనం చేసింది. ఆ తర్వాత రౌండ్స్ కంప్లీట్ చేసుకుని రాత్రి 3 గంటల సమయంలో చదువుకునేందుకు సెమినార్ హాల్కు వెళ్లి అక్కడ చదువుకుని కాసేపు రెస్ట్ తీసుకునేందుకు బెడ్పై పడుకుంది. సమయం తెల్లవారుజాము 4 గంటలవుతోంది. ఓ వ్యక్తి సెమినార్ హాల్లోకి వచ్చాడు. అక్కడే ట్రైనీ డాక్టర్ పడుకోవడాన్ని చూశాడు. రూమ్లో ఎవరూ లేకపోవడంతో అతని పాడు బుద్ధి బయటపడింది. డోర్ లాక్ చేశాడు. యువతి నోట్లో గుడ్డలు కుక్కాడు. ఆమెపై విరుచుకుపడ్డాడు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఆమెను పట్టుకుని ఆమె తలను గోడకేసుకుట్టాడు. రక్తం కారుతుండగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై తన దగ్గరున్న కత్తితో ఒళ్లంతా కట్ చేశాడు. గోళ్లతో రక్కేశాడు. అంతటితో ఆగలేదు. ఆమె ప్రైవేట్ పార్ట్స్ పై కత్తితో ఘాట్లు పెట్టాడు. ఆమె మెడ విరిచేశాడు. ఆమె చేతి వేలు కూడా విరగొట్టాడు. బొడ్డుపై గోళ్లతో రక్కేశాడు. కాలర్ బోన్స్ విరిచేశాడు. ఆమె కాళ్ళ నుంచి రక్తం కారుతోంది. అప్పటికే కొనువు పెడుతూ ఉన్న ఆమెను వదలాలి అనుకోలేదు ఆ దుర్మార్గుడు. గొంతు నులిమి హత్య చేశాడు. ఆపై 4 గంటల 40 నిమిషాలకు సెమినార్ హాల్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అంటే 40 నిమిషాల నరకం ఆమెకు చూపించాడు. ఉదయం 6:30 అయింది. ఓ మెడికల్ స్టూడెంట్ మృతి చెందిన ట్రైనీ డాక్టర్ను చూసి షాక్ అయ్యాడు. తోటి డాక్టర్లను పిలిచాడు. అటు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెంటనే వచ్చి యువతి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అక్కడ ఆమె బాడీ దగ్గర ఓ బ్లూటూత్ ఇయర్ ఫోన్ కనిపించింది. దాని ఆధారంగా సేకరించారు. ఆపై విచారణ చేపట్టారు. ఆసుపత్రిలోకి సెమినార్ హాల్ ఆవరణలో ఉన్న సీసీ ఫుటేజ్ ను పరిశీలించి ఆ రూమ్ చుట్టుపక్కల తిరిగిన 6 అనుమానితులను పిలిపించారు. వారిని ప్రశ్నించారు. ఎవరూ మాకు తెలియదంటే మాకు తెలియదంటూ బొంకేశారు. దీంతో పోలీసులు అనుమానితుల బ్లూటూత్ ఆన్ చేయాలని కోరారు. అంతే, ఓ వ్యక్తి బ్లూటూత్ వారి దగ్గర ఉన్న ఇయర్ ఫోన్ కు కనెక్ట్ అయింది. అంతే, నిందితుడిని ఈజీగా పట్టేసుకున్నారు. అతని షూస్ కున్న రక్తం కూడా అమ్మాయికి సంబంధించినదే. అతని పేరు సంజయ్ రాయ్. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. తానే యువతిని హత్య చేసినట్లు అంగీకరించాడు. అంతేకాదు, తాను మద్యం సేవించి పని చేసినట్లు చెప్పాడు. హత్య చేసిన తర్వాత తన రూమ్కి వెళ్లి పడుకున్నట్లు తెలిపాడు. మెలకు వచ్చాక తన బట్టలు ఉతుక్కున్నట్లు చెప్పాడు. కానీ ఎన్ని జాగ్రత్తలు పడ్డా పోలీసులకు మాత్రం దొరికిపోయాడు. అటు సంజయ్ రాయ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని అతని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరపగా విస్తుపోయే విషయాలు తెలిసాయి. సంజయ్ రాయ్ ఇప్పటికే 4 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అతనికి అశ్లీల వీడియోలు చూడనిదే నిద్ర పట్టదు. అలా శారీరక సుఖానికి అలవాటు పడిపోయాడు సంజయ్. తన ఊళ్ళో చాలా మంది మహిళలపై అఘాయిత్యానికి కూడా పాల్పడేందుకు ప్రయత్నించాడని తెలిసిందే. అందుకే తన సోదరుడు కూడా అతన్ని దూరం పెట్టిందే. కాగా సంజయ్ రాయ్ బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు. ప్రభుత్వ ఆధీనంలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని పోలీస్ అవుట్ పోస్ట్ లో అతన్ని నియమించారు. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న సంజయ్ ఆ ట్రైనీ డాక్టర్ను చూసి ఓర్వలేకపోయాడు. అప్పటికే మద్యం సేవించుండగా అతనిలోని మృగం నిద్రలేచింది. యువతిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశాడు. అటు యువతి పోస్టుమార్టం రిపోర్ట్ మాత్రం కన్నీళ్లు తెప్పిస్తోంది. బాధితురాలి బొడ్డు, పెదవులు, వేళ్లు, ఎడమకాలికి గాయాలు ఉన్నాయి. బాధితురాలి నోరు మూసేసి కేకలు వేయకుండా ఆమె తలను గోడకు వేసి నెట్టారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. కేకలు వేయకుండా ఉండేందుకు బాధితురాలి నోరు, గొంతును నొక్కుంచగా కళ్ళు, నోరు, ప్రైవేట్ భాగాల నుంచి రక్తం కారుతూనే ఉంది. అక్కడక్కడ కత్తిఘాట్లు, గోళ్లతో రక్కిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి.
విషయం తెలిసిన మృతురాలి తల్లిదండ్రులు బోరుమన్నారు. తమ బిడ్డకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వాడిని వదలొద్దని కోరారు. అటు కోల్కతాలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ట్రైనీ డాక్టర్లు రోడ్లపై ఆందోళనకు దిగుతున్నారు. మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని నిరసనలు చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటన గురించి తెలిస్తేనే ఇంత కిరాతకమా అని భయమేస్తోంది. ఆ యువతి ఆఖరి క్షణాల్లో ఎంత క్షోభ అనుభవించిందో, ఆ రాక్షసుడి చేతిలో ఎంత నరకం చూసిందో ఊహించుకుంటేనే గుండె తరుక్కుపోతోంది. సింపుల్ గా చెప్పాలంటే మరో నిర్భయ ఘటనలా అనిపిస్తోంది. కాగా ఓ అమ్మాయిని ఇంతలా హింసించి చంపింది ఒకరేనా లేక మరెవరైనా ఉన్నారా? ఇప్పుడు ఈ ప్రశ్న కూడా తెరపైకొస్తోంది. మరి ఇలాంటి రాక్షసులను ఎలా శిక్షించాలి? కామెంట్స్ లో తెలపండి.